నమస్కారం గురుగారు. నమస్కారం. తిరుమలలో తెప్పోత్సవం జరుగుతుంది. ఆ తెప్పోత్సవం అంటే ఏంది? ఆ రోజు మన ఇంట్లో గృహిణులు, మన ఇంట్లో కుటుంబ సభ్యులు చేయవలసిన కనీస బాధ్యతగా ఏం ఏం చేయాలి? ఆ స్వామివారి యొక్క కృపను ఏ విధంగా మనం సత్వరంగా అందుకోవాలి? ఆ విశేషాలు తెలియజేయండి గురుగారు. సాధారణంగా వెంకటేశుడు అంటే పాపాలను పోగొట్టేవాడు. అంటే మనం వెంకటేశ్వర స్మరణ చేసినా, వెంకటేశ్వరుని దర్శించుకున్నా, వెంకటేశ్వరుని మనం ఏ రకంగా చేసుకున్నా కూడా మన పాపాలు మనకు పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి నేను పాపాలు చేసుకున్నా నాకు పాపం ఎందుకు ఉంటుంది, నాకు ఇప్పుడు ఈ పాపాలు ఉన్నాయా అనే భావన కూడా కొంతమందిలో వస్తుంది. నేను మంచిగా చేస్తున్నాను కదా అని. అంటే ఒక వ్యక్తికి ఎన్ని జన్మల నుంచి అయినా కూడా పాపాలు కానీ పుణ్యాలు కానీ క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. అంటే ఈ కొనసాగింపుగా వస్తున్న ఈ పాప పుణ్యాల ఫలితంగా మనం చేసే వాటిలో ఏదైనా మనకు తెలిసి కానీ తెలియక కానీ ఆ సందర్భాన్ని బట్టి కానీ చేసిన పాపాలు ఉంటే పోవడానికి వెంకటేశ్వర దర్శనము, నామస్మరణం పనిచేస్తుంది. అయితే మనకు తిరుమలలో ఉండే తెప్పోత్సవం అనేది ఒక ప్రత్యేకమైన అంశంగా మనకు బ్రహ్మోత్సవాల్లో భాగంగా చెప్పుకోవచ్చు. మరి తెప్పోత్సవంలో ఏం చేస్తుంటారు అంటే, తెప్పోత్సవం అనేది 5 రోజుల ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది. ఈ 5 రోజుల ప్రోగ్రాంలో భాగంగా మొదటి రోజు శ్రీరామావతారంలో సీతా సమేతంగా, హనుమంతుడు సమేతంగా తెప్పోత్సవానికి చేయడం జరుగుతూ ఉంటుంది. మరి రెండవ రోజు శ్రీకృష్ణుడి అవతారంలో ఆ తెప్పోత్సవానికి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. మరి 3, 4, 5 ఈ 3 రోజుల్లో, చివరి రోజులుగా ఉండే 3 రోజుల్లో మన వెంకటేశ్వర శ్రీదేవి భూదేవి సమేతంగా అక్కడ తెప్పోత్సవం అనేది జరుగుతూ ఉంటుంది. మరి తెప్పోత్సవంలో ఏం చేస్తారు, ఇది మనం అది ఆలోచించినట్లయితే, వేసవి కాలం ప్రారంభం అవుతున్న కాలంలో ఈ వేసవికాల ప్రభావంతో వేడి ఎక్కువగా ఉంటుంది. ఆ వేడి ప్రభావంతో మలయప్ప స్వామికి కూడా ఆయనకు వేడి ప్రభావం ఎక్కువ పెరుగుతుంది. దాంతో తాపం పెరుగుతూ ఉంటుంది. ఈ తాపం పెరిగే సందర్భంలో భాగంగా తాపం తగ్గించడం కొరకు తెప్పోత్సవం అనే కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ విషయం ఎవరికి తెలియదు గురుగారు. తెప్పోత్సవం అంటే ఎందుకు నీళ్ళల్లో అలా తిప్పుతారు దేవుణ్ణి అంటే అది ఉత్సవంలో భాగమా? అట్లా తిప్పితే ఏమొస్తుంది అంటే ఈ సందర్భంగా వేడిని తగ్గించడానికి, ఆయన తాపం తగ్గించడానికి చేస్తున్న కార్యక్రమమే తెప్పోత్సవ కార్యక్రమం. ఈ మలయప్పకి ఏంటంటే అక్కడ తెప్పోత్సవానికి అక్కడ మొత్తం అంతా కూడా అలంకరణ బాగా చేస్తుంటారు. అలంకరణ బాగా చేసి పూలతో బాగా పల్లకిలా అన్ని ఏర్పాటు చేసి అక్కడ తీసుకొచ్చి ఆ తెప్పోత్సవంలో భాగంగా ఆయన చుట్టూ కూడా దాంట్లో నీటిలో తిప్పడం వలన ఆ పుష్కరిణిలో మొత్తం ఆయన ప్రదక్షిణ టైప్లో అంతా తిరుగుతూ ఉన్నప్పుడు ఆయనకు ఆ వేడి తగ్గి సంతృప్తి కలిగి ప్రశాంతత పెరుగుతూ ఉంటుంది. ఈ 5 రోజులు కంటిన్యూ చేసే ప్రోగ్రాంలో భాగంగా అందరూ కూడా భక్తులు రావడం, దర్శించుకోవడం అనేది ఇక్కడ విశేషంగా చెప్పబడింది. అంటే దేవుడికి తాపం తగ్గిస్తుంది ఈ తెప్పోత్సవము అంటే, మనలోను కూడా తాపం తగ్గుతూ ఉంటుంది. ఎవరైతే దర్శించుకుంటారో, ఎవరైతే స్మరించుకుంటారో, ఈ స్మరించుకున్న వారికి, దర్శించుకున్న వాళ్ళందరికీ కూడా తాపం తగ్గడము, దాంతోపాటు కర్మ ఫలితాలు పోతూ ఉంటుంటాయి. ఈ తెప్పోత్సవానికి మనము తప్పకుండా వీలైనంత వరకు వెళ్ళే ప్రయత్నం చేయడము, వెళ్ళలేని వాళ్ళు అక్కడ నుంచే వాళ్ళున్న దగ్గర నుంచే నమస్కారం చేసుకోవడము, స్మరించుకోవడం, ఇలాంటి కార్యక్రమం చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ప్రధానంగా తెప్పోత్సవాన్ని వీక్షించిన వాళ్ళకి మన కర్మ బాధలు అన్నది, కర్మ ఫలితాలు అనేది, నెగిటివ్ కర్మలు అనేది పోయి మనకు పాజిటివ్ కర్మలు వస్తాయన్నట. ఈ ప్రభావం అనేది ఏమవుతుందంటే, చాలా వరకు తెప్పోత్సవానికి వెళ్ళడానికి కూడా వీలు కాని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఉంటుంటారు. వారికి అవకాశంగా ఉన్నదాన్ని దర్శనం చేసుకోవడం, లేకుంటే ఆ సందర్భంగా వెంకటేశ్వర టెంపుల్కి సంబంధించి ఎక్కడైనా దర్శనం చేసుకోవడం, అలా కూడా వీలుగాని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఉంటే మన ఇంట్లో వెంకటేశ్వర స్వామికి పూలమాలలు సమర్పించి కొబ్బరికాయ నైవేద్యంగా, లేదంటే ఏదైనా పాయసం నైవేద్యంగా ఇచ్చేసి ధూపదీప నైవేద్యాలతో పాటుగా చేసినట్లయితే, వాళ్ళ శక్తి మేరకు ఆ రకంగా చేసినట్లయితే అలాంటి ఫలితం కూడా వారు ఆ రకంగా ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే తిరుమలలో మాత్రం ఏ కార్యక్రమం జరుగుతున్న రోజులు శాస్త్ర దీపాలంకరణ సేవను ఆపేయడం కూడా జరుగుతూ ఉంటుంది. మళ్ళీ 5 రోజుల తర్వాత మళ్ళీ దీపాలంకరణ సేవ కంటిన్యూ జరుగుతుంది. అంటే తెప్పోత్సవం అయిపోయిన 5 రోజుల తర్వాత దీపాలంకరణ చేస్తారు. అశేష జనవాహిని కూడా అక్కడ రావడము, ఆ తెప్పోత్సవానికి అక్కడ అటెండ్ అయ్యి దర్శించుకోవడము, వాళ్ళకి కన్నుల పండుగగా ఉండడం, జీవితాంతం ఒక్కసారి చూసినా కూడా ఎన్నో సంవత్సరాలు గుర్తుండే విధంగా ఆ కార్యక్రమం ఉండడం జరుగుతుంది. మరి ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది? ఈ మధ్యనే స్టార్ట్ చేశారంటే, ఎన్నో దశాబ్దాల కాలం నుంచి ఇది కంటిన్యూ కొనసాగుతుంది. పర్టికులర్ ఇంత టైం అని కాకుండా లాంగ్ పీరియడ్ నుంచి జరుగుతుంది కాబట్టి, ఇంత పీరియడ్ నుంచి అని కాకుండా ఇది కంటిన్యూ జరుగుతుంది. దానికి చాలా ప్రాధాన్యంగా ఉండడం అనేది ఇక్కడ మనకు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. మనకు మార్చి 20 అమలిక ఏకాదశి, అదే రోజు మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం తిరుమల తెప్పోత్సవం గురించి. అమలిక ఏకాదశి అంటే చాలామందికి తెలియదు గురుగారు, పర్టికులర్గా నాకు కూడా తెలియదు. అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే అమలిక ఏకాదశి ప్రత్యేకత ఏంటి, అసలు ఆ రోజు ఏం చేయాలి? ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి రోజు విరమణ చేస్తారంటారు. అది ఎవరెవరికి వర్తిస్తుంది, ఎవరెవరు చేయాలి, ఎలా చేయాలో అవి పూజా విధానాన్ని తెలియజేయండి. అలాగే దానాలు కూడా, ఆ రోజు ఏమైనా దానాలు, ఎందుకంటే ఇప్పుడు మాఘమాసం వెళ్ళిపోయింది కదా,
పాల్గొన మాసం కాబట్టి ఆ పాల్గొన మాసంలో విశేష తిథి కాబట్టి అందులో ఎవరైనా ఎటువంటి దోషాలు ఉన్నవారు ఏమైనా దానాలు ఏమైనా చేయాలా, ఎటువంటి దానాలు చేయాలి, ఈ అమలిక ఏకాదశి యొక్క మహాత్మ్యం ఏంటి? సాధారణంగా ఏకాదశి అనేది ప్రతి నెలలో మనకు 2 సార్లు వస్తూ ఉంటుంది. మరి సంవత్సరంలో 12 నెలలకు మనకి 24 ఏకాదశులు వస్తుంటాయి. అంటే శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి, కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి. దాంట్లో భాగంగా ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకమైన ప్రభావం అనేది ఉంటుంది. ఈ ఏకాదశుల్లో సాధారణంగా ఉపవసించి దాంతోపాటుగా దైవనామ స్మరణ చేస్తూ, విష్ణునామ స్మరణ చేస్తూ, దాంతోపాటుగా ఆయా ఏకాదశికి చెప్పబడిన ఏవైతే కార్యక్రమాలు, పూజలు ఉంటున్నాయో అవి చేసుకున్నట్లయితే వారి కర్మలు పోగొట్టుకోవడానికి, వారికి మంచి జరగడానికి అవకాశం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ అమలకి అంటే మనకు ఉసిరికాయ అని చెప్పబడింది. మరి ఉసిరికాయ అమలిక ఏకాదశి అని ఎందుకు చెప్పబడింది అంటే, ఉసిరికాయకే మనం ప్రత్యేకంగా పూజ చేసినట్లయితే దాన్ని అమలకి ఏకాదశి అని చెప్పడం జరుగుతుంది. అంటే అమలకి ఏకాదశి రోజు ఉసిరికాయ మీద దీపం వెలిగించడము, ఉసిరికాయకు నైవేద్యంగా పెట్టడం, ఉసిరికాయని దైవ స్వరూపంగా భావించేసి మనము పూజా విధానాలు ఏవైతే చేసుకుంటున్నామో ఆ పూజా విధానాలు చేసుకున్నట్లయితే దాని నుంచి మనకు సరైన ఫలితాలు పొందడానికి వస్తుంది. ఈ ఏకాదశి రోజు ఆహారం అంటూ ఏం తీసుకోకుండా నిరంతరము దైవనామ స్మరణ చేసుకుంటూ ఉండడము, అదేవిధంగా ఈ పూజా విధానంలో భాగంగా మంత్రజపము లాంటివి చేసుకున్నట్లయితే వారికి మంచి ఫలితాలను ఇవ్వడానికి అంటే గురుగారు ఒక చిన్న ప్రశ్న, ఇప్పుడు ఉసిరికాయ మీద దీపం పెడతాం అంటున్నారు కదా, పెడితే ఏ దోష నివారణ అవుతుంది? అది ఎవరైనా పెట్టవచ్చా? అంటే ఈ పూజా విధానం అనేది ఎవరైనా శక్తి కొలది ఎవరైనా కూడా ఈ కార్యక్రమం చేసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది కూడా మనం పరిశీలన చేసినట్లయితే సాధారణంగా అనారోగ్య సమస్యలు అనేది అన్ని పోతూ ఉంటాయి. రెండవది వచ్చేసి ఏంటంటే శరీరంలోనే కాకుండా మానసికంగా ఉండే దోషాలు ఏవైతే ఉంటున్నాయో శారీరక మానసిక 2 రకాల దోషాలు పోవడం వలన వారు ఆరోగ్యవంతులుగా మారడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే చేసేది నామిక వాస్తుగా నేను కూడా చేశాను అన్నట్లు కాకుండా భక్తిపూర్వకంగా చేయడం అనేది ఇంపార్టెంట్. మనం ఎంత భక్తిపూర్వకంగా చేస్తే మనకు అంత మంచి ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎవరైనా కూడా ఉపవాసాలు ఉండి చేసుకోవచ్చు. ఇది అందరికీ కూడా వర్తిస్తుంది. ఎవరైనా భక్తిపూర్వకంగా ఉండే వాళ్ళు ఎవరైనా కూడా చేసుకోవచ్చు. అనారోగ్య సమస్యలు మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా వారికి అది పోతుంది. చాలా సంతోషం. ధన్యవాదాలు.